జనరల్‌గా గనేరియా వ్యాధి లక్షణాల గురించి చాలామంది అడుగుతూ ఉంటారండి. గనేరియా అనగానే జనరల్‌గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కనిపించేది మూత్రంలో మంట, మూత్రంలో ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఒక రకమైన నీసు వాసన, పాసి వాసనలాగా వస్తూ ఉంటుంది. దాంతోపాటు ద్రవం అంటే ఒక తెల్లటి చిక్కటి ద్రవంలాగా మనకి మూత్రంలో కూడా వస్తూ ఉంటుందండి. సో ఇవన్నంత మాత్రానే మనకి ఏదో గనేరియా వ్యాధి వచ్చింది, లేదంటే గనేరియా లక్షణాలే అని అనుకోవడానికి లేదు. ఏదైనా ఇతరితర యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా, ఏమైనా ఇతరితర యూరిన్లో ఉండే ఇన్ఫెక్షన్స్, యూరినరీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇట్లాంటి లక్షణాలు అనేవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి అవసరమైన నిర్ధారణ చేసే పరీక్షలు చాలా వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. సో అది గనేరియానా, లేదంటే ఇప్పుడు ఏదైనా ఇంక ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎస్టీడీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే షుగర్, డయాబెటీస్, దీర్ఘకాలికంతో అన్కంట్రోల్ డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాటి వలన ఏదైనా ఇట్లాంటి యూరినరీ కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయా, లేదంటే ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయా, లేదంటే మనకి మూత్రం పోసేటప్పుడు మూత్రం లోపల ఈ యూరినరీ బ్లాడర్ అంటూ ఉంటాం, మూత్రం ఉండే సంచి, ఆ యూరినరీ బ్లాడర్ లోపల పొరలు ఏమైనా ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్ ఏమైనా ఉందా, యురెథ్రైటిస్ ఏమైనా ఉందా, సో ఇట్లాంటి ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని మనం చూసుకుని తద్వారా మనం చిన్నపాటి పరీక్షలు చేసుకుని దాని ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుందండి.